హలో ఫ్రెండ్స్, ఒక మంచి మార్గంలో నడుస్తూ తప్పుదారిలోకి వెళ్ళిపోతున్న మనుషుల్ని మనం చాలామందిని చూస్తున్నాం. కానీ ఒక తప్పుదారిలో జీవితం గడుపుతున్న మనిషి మళ్ళీ తన జీవితాన్ని మంచి మార్గంలో పెట్టి నడవగలిగితే ఆ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. కష్టాలు ఉండవచ్చు, సమయం పట్టవచ్చు, ఓపిక పరీక్ష కూడా పెట్టవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఓపిక ఫలితం చాలా మధురమని అంటారు. ఈరోజు మనం వినబోయే కథ కూడా అలాంటి ఒక గొప్ప మనిషి గురించి, ఒక దొంగ నుంచి ఒక మహర్షిగా మారిన వాల్మీకి మహర్షి గురించి. చాలా కాలం క్రితం త్రేతాయుగంలో ఉత్తర అడవి ప్రాంతంలో తమసా నది దగ్గర ప్రచేతాస అనే ఒక బ్రాహ్మణుడికి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పిల్లవాడి పేరు రత్నాకర్. ఒకరోజు అడవిలో ఆడుకుంటూ ఆ పిల్లవాడు తప్పిపోయాడు అని చాలా కథల్లో ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లవాడి కోసం చాలా వెతికి ఆ అడవుల్లో ఏదైనా జంతువు తనని తినేసి ఉంటుంది అని భావించి దుఃఖంతో మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఆ అడవుల్లో తప్పిపోయిన ఆ పిల్లవాడిని అటువైపు నుంచి వెళ్తున్న ఒక బోయవాడు, అంటే ఒక హంటర్ చూశాడు. ఆయనకి పిల్లలు లేకపోవడంతో ఆ పిల్లవాడిని పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచి రత్నాకర్కి వేట నేర్పించారు. అడవిలో పెరిగాడు కాబట్టి వేట చేస్తూ జీవితం సాగించారు. కాలం గడిచింది. రత్నాకర్కి కూడా పెళ్లి చేశారు. అలా తనకి 3 పిల్లలు పుట్టారు. కుటుంబం పెద్దది అవ్వడంతో కేవలం వేటతోనే ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం కష్టమని తెలుసుకుని దొంగతనం చేయడం మొదలుపెట్టాడు రత్నాకర్. హత్యలు చేసినా కూడా అది తప్పు అని ఆయనకి అనిపించలేదు. ఎందుకంటే ఇదంతా తను వాళ్ళ ఫ్యామిలీ కోసం మాత్రమే చేస్తున్నాను అని భావించాడు. అలా ఒకరోజు అడవి మధ్యలో నారద మహర్షి వీణ పట్టుకుని వెళ్తూ ఉన్నారు. రత్నాకర్ ఆయన్ని ఆపి ఇలా అన్నాడు, నీ దగ్గర ఉన్న ధనం అంతా నాకు ఇవ్వు, లేదంటే నిన్ను చంపేస్తాను అని బెదిరించాడు. అప్పుడు నారద మహర్షి చాలా శాంతంగా, నా దగ్గర ఈ వీణ మరియు రుద్రాక్ష తప్ప ఇంకేమీ లేవు. అంతేకాకుండా నువ్వు చేస్తున్న ఈ పని నీకు తప్పు అని అనిపించట్లేదా అని అడిగాడు. అప్పుడు రత్నాకర్, లేదు, ఇదంతా నేను నా ఫ్యామిలీ కోసం మాత్రమే చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు నారద మహర్షి, అయితే నువ్వు చేస్తున్న ఈ పనికి వస్తున్న పాపాన్ని కూడా నీ ఇంట్లో వాళ్ళు పంచుకుంటారా అని అడిగారు. అప్పుడు రత్నాకర్కి ఏమీ అర్థం కాక ఏం చెప్పాలో తెలియక అలా బ్లాంక్గా అయిపోయాడు. దానికి నారద మహర్షి, అయితే వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని అడుగు, నీకు సమాధానం దొరుకుతుంది అని అంటారు. అప్పుడు రత్నాకర్ నారద మహర్షిని అక్కడ ఉన్న ఒక చెట్టుకి కట్టేసి తన ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇలా అడుగుతాడు, నేను ఇదంతా చేస్తుంది మీకోసమే కదా, అయితే దీనివల్ల వచ్చే పాపాన్ని మీరు పంచుకుంటారా అని అడుగుతాడు. అయితే వాళ్ళు చాలా స్పష్టంగా, లేదు, కుటుంబాన్ని పెంచడం నీ బాధ్యత, కానీ నీ పాపాన్ని మేము పంచుకోలేము అని అంటారు. ఈ మాటలు రత్నాకర్ గుండెని చీల్చేశాయి. ఎవరి కోసం అయితే ఇంత చేస్తున్నానో వాళ్ళే ఇలా అన్నారు అని దుఃఖంలో నారద మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి, నేను ఇదంతా నా కుటుంబం కోసం మాత్రమే చేశాను, కానీ వాళ్ళు నా పాపాన్ని కూడా పంచుకోవడానికి అంగీకరించలేదు. అయితే ఇప్పుడు నేను మారాలి అని అనుకుంటున్నాను. సో నాకు మోక్షం ఎలా కలుగుతుంది అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి అన్నారు, నువ్వు రామనామ జపం చెయ్యి అని. కానీ రత్నాకర్కి రామ అని పలకడం రాలేదు. అప్పుడు నారద మహర్షి మరా మరా అని జపం చేయమని అంటారు. రత్నాకర్ అడవిలో ఒక చోట కూర్చుని చాలా సంవత్సరాల వరకు తపస్సు చేశాడు. ఆయన శరీరం అంతా చీమల పుట్ట అంటే వాల్మీకం పెరిగింది. మరా మరా అనే జపం క్రమంగా రామ రామగా మారింది. కొన్ని సంవత్సరాల తరువాత నారద మహర్షి మళ్ళీ వచ్చారు. వాల్మీకాన్ని తెరిచి చూసి ఇలా అన్నారు, ఇప్పుడు నువ్వు పూర్తిగా మారిపోయావు. ఇప్పటి నుంచి నువ్వు రత్నాకరుడివి కాదు, నీ పేరు వాల్మీకి. ఎందుకంటే నువ్వు వాల్మీకం నుంచి బయటకి వచ్చి ఒక కొత్త జన్మని ఎత్తావు. అందుకే ఇప్పటి నుంచి నీ పేరు వాల్మీకి అని అంటారు. వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని పిల్లలకి శిక్ష ఇస్తూ మంచి మార్గంలో జీవితం సాగించారు.
ఒకరోజు తమసా నది తీరంలో స్నానం చేయడానికి వెళ్ళారు. ప్రకృతి అంతా చాలా శాంతంగా ఉంది. అప్పుడు అక్కడ ఒక క్రౌచ పక్షి జంట ప్రేమతో ఎగురుతూ కనిపించింది. అంతలోనే ఒక వ్యాధ అంటే ఒక హంటర్ ఆ పక్షిని బాణంతో చంపేశాడు. తన జంట పక్షి చనిపోవడం చూసిన ఇంకో పక్షి చాలా బాధతో కృంగిపోయింది. అది చూసిన వాల్మీకి మహర్షి హృదయం కరిగిపోయింది. ఆ బాధలో ఆయన నోటిలో నుంచి ఒక శ్లోకం వచ్చింది. ఇదే ప్రపంచంలో వచ్చిన మొదటి శ్లోకం. దీనిని ఆది శ్లోకం అని కూడా అంటారు. వాల్మీకి మహర్షి ఆశ్చర్యపోయాడు. నేను ఇలా ఎలా చెప్పగలిగాను అని ఆయనే ప్రశ్నించుకున్నారు. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మదేవుడు అన్నారు, ఈ శ్లోకం నీ హృదయంలో ఉన్న ధర్మం మరియు కరుణ నుంచి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ శ్లోక పద్ధతిలో రామకథని రచించాలి అని అన్నారు. అలా బ్రహ్మ ఆజ్ఞతో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి.